విజయవాడలో ఐఎస్ఐ దాడులు కలకలరేపాయి. ఉగ్రవాద లింకులతో సంబంధం ఉందంటూ విజయవాడలో ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో మొత్తం 9 రాష్ట్రాల్లో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. తాజాగా ఎన్ఐఏ అధికారులు ముగ్గురు నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించారు. తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా తమ కొడుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. విజయవాడ పంజా సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. చూసుకున్నట్లయితే ఉగ్రవాద లింకులతో విజయవాడకి మరోసారి బంధం ఉందంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ విజయవాడ పాత బస్తీలో చూసుకున్నట్లయితే విస్తృత తనిఖీలు అయితే చేపట్టారు. కేవలం ఎవరైతే అంటే గతంలో చూసుకున్నట్లయితే విజయవాడకి సంబంధించిన మొత్తం ముగ్గురినైతే పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. ఆ ముగ్గురు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మొత్తం 9 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం కోసం ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడలో పలు చోట్ల కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ బాధితులు ఎవరైతే వాళ్ళు ఎన్ఐఏ సోదాలు నిర్వహించారో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. చెప్పండి, ఈరోజు ఎన్నింటికి వచ్చారండి వాళ్ళు? ఉదయం 5:30కి వచ్చారండి. ఇల్లు సోద చేయాలన్నారు. సోద చేసుకున్నారు, మళ్ళీ సంతకం పెట్టమన్నారు, పెట్టాము. సోద చేసి మొత్తం కొంత తీసి వెళ్ళిపోయారు. అంటే మీ అబ్బాయి గురించి అని అడిగారా? మా అబ్బాయి గురించి అడగల, మొత్తం సోదా తీసుకుని వెళ్ళారు. ఇంట్లో ఏమైనా కంప్యూటర్లు కానీ లేవు, తీసుకెళ్ళా. బట్టలు తీసుకెళ్ళారు 2 జతలు. మా అబ్బాయి ఎందుకన్నా ఏమో తెలియదు, 2 జతలు బట్టలు తీసుకెళ్ళారు, కర్చీలు తీసుకెళ్ళారు. మాకు పాయింట్లు తెలియదు ఆడటానికి. ఇలా వాయిదా ఉంది, తీసుకెళ్ళి 70 రోజులు పైన అయింది. అంత అయిపోయే టైంలో లాస్ట్లో ఏంటో ఎవరిని ఏం చెప్పాలో తెలియట్లేదు. సరిగా అయిపోయేది, ఇలా వాయిదా ఉంది, ఇలా వాళ్ళు రాకూడదు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో. మరి ఇప్పుడు తీసుకెళ్ళాక ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ అబ్బాయిని కలిసే అవకాశం ఇచ్చారు వాళ్ళు? అంటే జైలుకి వెళ్ళాం మేము, అంతేగాని వాళ్ళు ఇచ్చేది వెళ్ళలేదు. జైలుకి వెళ్ళాం, సెంటర్ జైలుకి వెళ్ళాం, కలిసి ఇచ్చాం, మాట్లాడాం. నేను బాబు అని చెప్పాడా అసలు సంబంధం ఉందని, లేకపోతే నాకు అసలు ఏమీ తెలియదని కానీ? అసలు అలా అనడానికి వెనక మాట్లాడడానికి ఏముందండి? మా ఇంట్లో తెలిసినాడు పిల్లడు, తెలిసి ఎలా అనుకుంటాం? నేరాల్లో ఏం లేదు, నేరంలో లేదు. 5 పూటలు నమాజ్ చదివాడు, ఇంట్లో ఉండేవాడు, పట్టుకున్నారు, అంతే తీసుకెళ్ళిపోయారు. మాకు చెప్పలే అసలు. చెప్తున్నావు జైల్లోకి వేస్తున్నామని. మొదట్లో ఇలా తీసుకెళ్ళి అడుగుతాను పంపిస్తాను అన్నారు, అంతే. తీసుకెళ్ళిపోయి అటు జైలుకి పంపించారు, కోర్టుకి వచ్చారు, తీసుకెళ్ళిపోయారు, అంతే. ఇలా లాస్ట్ వాయిదా ఏదో ఉంది, వాయిదా ఉంది, లేదు ఇవాళ వచ్చారేంటో. అంటే ఈ లాయర్లు కూడా మీరు ఏమైనా లాయర్ని పెట్టుకున్నారా? వాళ్ళు లాయర్లు ఏమంటున్నారు? లాయర్లు పెట్టుకున్నాం అన్నారు. లాయర్ని పెట్టుకున్నాం కాదు, పెట్టుకుపోతే ఎలా అండి? మా తరపున. మీకు ఎంతమంది పిల్లలండి? 3. ఒక అబ్బాయి, ఈ అబ్బాయి రెండోవాడిది వెళ్ళింది, మధ్యలోవాడు తీసుకెళ్ళింది మధ్యలోవాడిని. అంటే అబ్బాయి ఏం చదువుకున్నాడండి? క్యారేవా డిగ్రీ చదువుకున్నాడు. కొత్తలోనే నా స్లైడ్లో ఈ స్లైడ్లో పుకారు వచ్చింది. అంటే ఇక్కడ చాలా చూసుకున్నట్లయితే ఒక కమ్యూనిటీకి ఇదంతా కూడా అంటగడుతున్నట్టే అని అనుకుంటున్నారు. ఈ రోజు చూసుకుంటే ఇదంతా కూడా మొత్తం సోదా చేశారా? మొన్న చేశారు ఒకసారి, ముందు వచ్చి. అంటే ఈ రోజు కూడా ఎలా చేశారు? వీళ్ళే చేశారుగా. అన్నీ లాగేసి అంతా వెతికారు. అక్కడ ఏమో దీపం పెట్టారు, అక్కడ ఏమేమో చేశారు వర్షం వచ్చినట్టు. మా దగ్గర చూస్తే ఏమో కలిసారు, అయ్యి అక్కడ ఏం కలిసారేమో వేసారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగారమ్మా? నాకేమీ అడగల. నేను ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నాకేమీ అడగలేదు. కాసేపలే చూసుకొని వెళ్ళిపోతానని ఆ ఆడమనిషి వచ్చింది కదా, ఆమె చెప్పింది. నేను వెళ్ళిపోతే కూడా వస్తారో లేదో నా కొడుకు, నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు నేను చూడాలి, ఎలాగా, ఎప్పుడు వస్తారు? రోజు ఏడవటమే బాధ. ఈ ఆరోగ్యం ఇది అయిపోయిన కాడి నుంచి ఏడవటమే. హాస్పిటల్లో ఉండి వచ్చారు. అసలు ఎక్కువ మాటలు ఆడకూడదు, ఎక్కువ బాధపడకూడదు అంట. ఈ ఎక్కువ ఆలోచిస్తే దీని బయటికి కొట్టిద్దంట, అది వాతన కొట్టిద్దంట. ఇంకా మాకు తగ్గేది లేవు. ఆయన ఇది అయిపోతే మాకు సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరు లేదండి. ఆయన ఒక్కడ చూస్తున్నారు మాకు ఇంట్లో.
ఆ పిల్లలకు సంపాదన లేవు. పెద్ద పిల్లడు వెళ్ళేటప్పుడు వాడికి కూడా ఇది పెట్టారు, కష్టం పెట్టారు. వెళ్ళకుండా వాడికి ఏం చేశారేమో. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఉద్యోగం రావట్లేదు. వీడు ఏసీ మెకానిక్లో చేస్తుంటారు. అప్పుడు అది పని లేదని వెళ్ళట్లేదు. ఆయన ఒకడే మాకు ఇంట్లో చూసేది అంతా. ఆయనకి ఏమైనా జరిగితే మాకేమో చూస్తారు చెప్పండి. ఆయన ఆరోగ్యం బాగుంటేనే కదా మాకు సంపాదించి పెట్టేది. ఆయనకి మాకు పిల్లడికి తీసుకుని వచ్చినట్టు చెయ్యండి మీరు అందరూ. మా పిల్లలు రావాలి, ఆయన బాధ తగ్గాలి. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? నేను 10th. ఇప్పుడు మీ బ్రదర్ కదా ఇంకో అబ్బాయి. అవును. అబ్బాయి డిగ్రీ వరకు చదివాడా? డిగ్రీ అంటే ఎప్పుడైనా మాట్లాడేవాడా? అసలు దాని సంబంధం ఏమీ లేదు. అసలు మాకేం తెలియదు. మాకు ఎక్కువ చెప్పడు కూడా. అంటే వాట్సాప్ గ్రూపులు కానీ ఇప్పుడు ఫోన్ ఎక్కువగా వాడేవాడా? ఫోన్ ఎక్కువగా నార్మల్గానే, అంతేగాని మొత్తానికి పాస్వర్డ్ ఉండేది ఏం చెప్పేవాడు కాదు. ఇన్స్టా మొత్తం ప్రైవేట్ అకౌంట్, మాకు తెలియదు అంతగా. చూసుకున్నట్లయితే ఈ విజయవాడ సూపర్ చూసుకున్నట్లయితే 2 నెలల క్రితం ఏదైతే కూడా జరిగిందో ఆ ఉగ్రవాడి లింకులకు సంబంధించిన వీళ్ళ అబ్బాయిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అబ్బాయి కూడా రిమాండ్లో ఉన్నాడు. అంటే సాధారణంగా చూసుకున్నట్టయితే వారి నుంచి కూడా ఈరోజు కూడా వాళ్ళకి వాయిదా ఉన్నట్టు కూడా వీళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అతను డిగ్రీని పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశాడు. అయితే ఎక్కువగా ఒక ప్రైవేట్ అకౌంట్లు వాడుతున్నానని కూడా ఆ కుటుంబ సభ్యులు ఏదైనప్పటికీ కూడా తమ కుటుంబానికి ఉగ్రవాడి లింకులకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇది ఎవరు ఇచ్చిన సమాచారం తెలియదు. కానీ ఇప్పుడు 70 రోజుల నుంచి కూడా తన కొడుకు జైల్లో ఉన్నాడు. తన కొడుక్కి బెయిల్ వచ్చే సమయంలో తిరిగి ఇటువంటి దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఎందుకు నిర్వహించారు ఈరోజు అంతా చెక్ చేసుకున్నారు, కానీ తమ వద్ద ఏమీ దొరకలేదనేది కూడా ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ తేజతో శ్యామ్, HM TV.